లైఫ్లో అమ్మాయిల కోసం కాదురా చేసుడు. మీ అమ్మ నాన్న కోసం ఏం చేసినావు? ఇన్ని సంవత్సరాల దాకా నేను కని పెంచిరు పెద్ద చేసిరు కదా, వాళ్ళ కోసం నువ్వేం చేసినావు? అమ్మాయి కోసం కాదు, ఎవరో వాళ్ళలో పిల్ల అంటే ఎవరో వేరే తల్లిదండ్రుల యొక్క బిడ్డ కోసం కాదు నువ్వు చేసుడు. మీ అమ్మ నాన్న కోసం నేను కనిపించే పెద్ద చేసిరుగా. సో వాళ్ళ కోసం నువ్వేం చేసినావు? ఏమేం కొన్నావు? వాళ్ళ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసినావా? వాళ్ళకు హ్యాపీ లైఫ్ ఇచ్చినావా? వాళ్ళ కోసం నువ్వేం చేసినావు? అది ఏదో అమ్మాయి కోసం లవ్ చేయడం, దాని వెనుక తిరగడం, దానికోసం ముద్దు కోసం తిరగడం, సెక్స్ కోసం తిరగడం, అది కాదు. మీ అమ్మ నాన్న కోసం ఏం చేసినావు? వాళ్ళు ఒక పూట తిని కడుపు మార్చుకొని నీకు పెట్టిర్రు, అండ్ వాళ్ళ కోసం నువ్వు ప్రామిస్ చేసినావు అది చెత్త అని. అది ఫుల్ఫిల్ చేసినావా? వాళ్ళ కోసం మంచి ఇల్లు కట్టించినావా? వాళ్ళ కోసం మంచి బట్టలు కొనిచ్చినావా? మీ అమ్మకి బంగారం కొనిచ్చినావా? మీ నాన్నకి మంచి బట్టలు ఇచ్చినావా? మీ అమ్మకి మంచి చీర కొనిచ్చినావా? ఏం చేసినావు? వాళ్ళ డ్రీమ్స్ ఏందో కనుక్కున్నావా? వాళ్ళకి ఏమేమి కోరికలు ఉన్నాయి అవేం కనుక్కున్నావా? గవర్నమెంట్కి మనకి అమ్మాయి కావాలా, అమ్మాయిని గెలకాలా, దానికోసం అమ్మ నాన్నలు తిట్టాలా? గది భార్య పెళ్ళైందనుకో భార్య కోసం చేయాలి, ఒప్పుకుంటా. పెళ్ళైందనుకో భార్య కోసం చేయాలా, అండ్ తల్లిదండ్రులను చూసుకోవాలి. నేను అనేది లవ్ టైంలో అనేది, పెళ్ళి కాకన ముందు ఉంటాడు వాళ్ళ గురించి, పెళ్ళైన వాళ్ళ గురించి కాదు. అర్థమవుతుందా? పెళ్ళి కాకన ముందు అమ్మాయిల కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం, అండ్ దానికోసమే నేను నా జీవితం ఇచ్చేసిన, అది నాకు ముఖ్యం, అది లేకపోతే నేను బతుకు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడేది. ఎవడో ముఖం లేని అమ్మాయి కోసం నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోవడం, నీ లైఫ్ నాశనం చేసుకోవడం, నీ గోల్స్ పక్కకి పెట్టుకోవడం, నీ డ్రీమ్స్ పక్కకి పెట్టుకోవడం, మీ మదర్ ఫాదర్ని పక్కకి పెట్టుకోవడం, ఆమె కోసం అబద్ధాలు చెప్పి మీ అమ్మ నాన్నలు నమ్మించడం. ఇంకొకరి కోసం ఎందుకురా మీ అమ్మ నాన్నలు కూడా నటిస్తావు? ఎందుకు? ఆమె ఫోన్ చేస్తుంది కదా అని ఇంట్లో అబద్ధాలు చెప్పి బయట తిరగడు. ఒక్కసారి మీ అమ్మ నాన్న గురించి ఆలోచించిన, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళు టైంకి తింటారో లేదో, వాళ్ళ బాడీలో ఏమేమి రోగాలు ఉన్నాయి, సో హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి తెలుసుకున్నా. దేనికోసము ఒక అమ్మాయి కోసం ఎందుకు అవన్నీ అవసరమా? ఏం రాదు నీకు. ఇప్పుడు టీనేజ్లో ఉన్నావు కాబట్టి ఏర్పడదు. నీకు 25-26 ఇయర్స్ వచ్చే లోపల నీకు రెస్పాన్సిబిలిటీ పెడితే మీ మదర్ ఫాదర్ ఏజ్ బార్ అయిపోతారు. దాంతోపాటు నీకు ఏం చేయాలి, పని చేయాలన్నా పని దొరకదు. దాంతోపాటు నీ ఫ్రెండ్స్ అందరు సెటిల్ అవుతారు, అండ్ ఒక్కొక్క రేంజ్లో ఉంటాడు. దాంతోపాటు నువ్వు మాత్రం బేకారీగా లెక్క ఆమె కోసం తిరుగుతూ ఉంటావు, పిసోళ్ళు లెక్క. ఆమె మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు పిచ్చోడే రోడ్ల పంట తిరుగుతావు. అప్పుడు మీ అమ్మ నాన్నలు గతి లేక ఎట్లుండాలో అర్థం కాక వాళ్ళు ఏదో విధంగా బతికి చివరికి చనిపోవడం జరుగుతుంది. నువ్వు మాత్రం రోడ్ల పంట పిచ్చో లెక్క తిరుగుతావు. అది అవసరమా? నీకు అవసరమా? మీ మదర్ ఫాదర్ కోసం కష్టపడ్డది అది వేరు ఉంటుందిరా. అమ్మాయి కోసం ఏందిరా? అమ్మాయి కోసము మదర్ ఫాదర్ని మంచిగా చూసుకోవాలా? వాళ్ళు నేను కన్నారు, వాళ్ళు లేకపోతే నువ్వు ఓడుతుండేవా? ఇప్పుడు మత్తు ఎగురుతారు. వాళ్ళు లేకపోతే నువ్వు పుట్టేవాడివా? ఈ స్టేజ్కి వచ్చేవాడివా? అమ్మాయి కోసం తిరుగుతున్నావు, నీ ఫేస్ చూసుకుంటున్నావు, నీ బాడీ చూసుకుంటున్నావు. ఇదంతా వాళ్ళు ఇచ్చిందే కదా, మీ తల్లిదండ్రులు ఇచ్చిందే కదా. మరి వాళ్ళ గురించి ఆలోచించాలి, అమ్మాయి కోసం కాదు. అరే డబ్బు ఉందా? ఏ అమ్మాయి అయినా వస్తుందిరా. ఎందుకు వస్తుంది చెప్తాను. డబ్బు ఉందనుకో, అమ్మాయి నేను పెళ్ళి చేసుకుంటుంది. ఎందుకు వేసుకుంటుంది అంటే నువ్వు మంచిగా చూసుకుంటావు అని. ఆయన దాంతోపాటు డబ్బు ఉంది కదా, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు, అండ్ ఏం కావాలనుకుంటే అవి నాకు తీసుకొస్తాడు. సో దాంతోపాటు నన్ను మంచిగా చూసుకుంటాడు అంతే. డబ్బు లేకపోవడం వల్ల నేను ఏ అమ్మాయి దేకది. నువ్వు ఆ అమ్మాయి కోసం తిరిగి పిచ్చోడైపోతే తప్ప నీకు ఏం రాదు. సో ఈ కాలంలో నీకు ఒక అమ్మాయి రావాలంటే అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సంపాదిస్తే వాళ్ళు ప్రాక్టికల్ ఉంటారు అమ్మాయిలు.
డబ్బున్నవానే చూజ్ చేసుకుంటారు. ఎందుకు చూజ్ చేసుకుంటారంటే లైఫ్ బాగుంటుందని, అంతే అంతే. ఓకే, స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది తెలుసా? తల్లిదండ్రుల దగ్గర, అమ్మాయిల దగ్గర కాదు. అర్థమవుతుందా? సో లైఫ్లో మదర్ ఫాదర్ని తిట్టి, మదర్ ఫాదర్ని కొట్టి, ఇంట్లోకి నూగేసి అమ్మాయి కోసం పిచ్చోళ్ళకి తిరిగేటోళ్ళు బేకార్ గాళ్ళు, తెలుసా? ఒక్కసారి మీ ఫాదర్కి మదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ ఏందో తెలుసుకో. ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం వేరుంటుంది తెలుసా? నువ్వు సక్సెస్ అయినావు అనుకో, ఒక్కసారి చూడు. మంచి పని చేసుకొని సంపాదించి తల్లిదండ్రులు మంచిగా చూసుకో. ఆ ఆనందం నీకు ఏ అమ్మాయితో తిరిగినా, తిరిగినా రాదు. అర్థమవుతుందా? రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలా లైఫ్లో. అర్థమవుతుందా? సో మదర్ ఫాదర్ని చూసుకునే బాధ్యత నీదే. దాంట్లోనే ఆనందం దేంట్లో ఉండదు. నీకెందుకు నాన్న, నేను ఉన్నా, నువ్వు ఆరామ్స్ ఉండు, అమ్మ నీకెందుకు, నీకేం కావాలి, నేను తెప్పిస్తా, నీకెందుకు బాగా అనే స్టేజ్కి ఎదుగు. దాంట్లో ఉన్న ఫీల్ నీకు దేంట్లో దొరకదు. ఒక్కసారి డబ్బు అధికంగా సంపాదించిన తర్వాత నీ మాట మారుతుంది. నిన్ను చూసి మీ మదర్కి ఫాదర్కి ధైర్యం వస్తుంది, తెలుసా? సో డబ్బు సంపాదించు, మంచి బట్టలు కొని మీ మదర్కి ఫాదర్కి, మంచి కార్లో దింపు, మంచి బంగ్లాలో ఉంచు. గది ఏదో అమ్మాయి దానికోసం పిచ్చోళ్ళు లెక్క రోడ్లో పడి ఏందిరని. దాంతోపాటు ఇంకా మన ఇండియా యూత్ ఇంకొకటి, ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల యొక్క వీడియోస్ చూడడం, లైక్లు కొట్టడం, కామెంట్లు వేయడం, షేర్లు వేయడం, సేవ్ వేయడం. ఇవన్నీ వాళ్ళందరూ ఆడవాళ్ళు డ్యాన్స్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళంతా ఎందుకు? వాళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ వాళ్ళకి తెలిసే ఏ బాడీ ఏ విధంగా చూపెడితే సో కామెంట్స్ అధికంగా వస్తాయి, లైక్స్ అధికంగా వస్తాయి తెలుసుకొని వాళ్ళు ఆ విధంగా డ్యాన్స్ చేయడం జరుగుతుంది. సో దానికి మీరందరూ ఫాలో కొడతారు. ఓకే, దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో దాంతో వాళ్ళకి డబ్బు అధికంగా వస్తాయి. వాళ్ళు విల్లాలు, బిల్డింగ్లు, బంగ్లాలు కొంటారు. మీరు బెకారిగా లేక రోడ్ల పండు తిరుగుతారు. అర్థమవుతుందా? మీరు కష్టపడతారు పొద్దున్నాక, ఏదో పని చేసి రీఛార్జ్ చేయించుకొని దాని తర్వాత అమ్మాయిల వీడియోలు చూడడం, రీల్స్ చూడడం, కామెంట్లు వేయడం. దానివల్ల వాళ్ళకి లాభం, మీకు కాదు. ఎప్పటికి మీరు జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, మీ గోల్ ఏంది, మీకు డ్రీమ్ ఏంది, దాని గురించి ఆలోచించి దాని మీద వర్క్ మీద ఫోకస్ పెట్టి మీరు ఎదుగురి, సంపాదించురి, మీ మదర్ ఫాదర్ని మంచిగా చూడరి. ఓకే, అర్థమవుతుందా? గది అమ్మాయిల వీడియోల కింద కామెంట్లు వేయడం, అమ్మాయిలకి అదంతా మెసేజ్ పంపి ఆల్రెడీ బతిమలాడి వాళ్ళ కాళ్ళ మొక్కి అదంతా బేకర్. అది నీకోసం ఆమె రావాలా, ఆమె కోసం నువ్వు కాదు పోవుడు. అర్థమవుతుందా? ఏ కలం రాని ఎట్లున్నారా నాకు అర్థమవుతలేదు. అబ్బా, అరే ఒక్కొక్కడికి ఎంత టెన్షన్ ఉంటుంది తెలుసా? అవ్వా, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుంది. నేను మస్తు మంది చూసిన పిచ్చోళ్ళు అయిపోతారు దానికోసం. అది మెసేజ్ చేయలేదని, అది ఫోన్ చేయలేదని పిచ్చోళ్ళు అయిపోతారు. ఇప్పుడు లవ్ అంటే నార్మల్ లవ్, హాయ్ బాయ్ బస్. దాని తర్వాత ఓల వర్కాలు చేసుకోవాలా, పొద్దుదాకా ఫోన్ మాట్లాడు, పొద్దుదాకా చాటింగ్ చేసుడు, ఇవన్నీ వేసుకుంటూ కూర్చుంటే నీ గోల్ ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నాడు, నీ డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నాడు? ఒకటి చెప్తున్నాను, డ్రీమ్ ఉన్నాడు, గోల్ ఉన్నాడు, వర్క్ మీద ఫోకస్ పెట్టుకున్నాడు, అమ్మాయిలను గెలకడు, అమ్మాయిల జోలికి పోడు. ఎందుకు అంటే వాడికి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫోకస్ అంతా చాలా ఫోకస్ మొత్తం వర్క్ మీద ఉంటుంది కాబట్టి వాడికి మైండ్ డిస్టర్బ్ కావద్దు కాబట్టి వేరే సైడ్ ఓడాడు, అమ్మాయిల గురించి ఆలోచించాడు. ఆ అమ్మాయిల గురించి ఆలోచిస్తే ఏమవుతుంది తెలుసా? వాడు ఒక డ్రీమ్, వాడు ఒక గోల్ ఫుల్ఫిల్ కాదు, ఎప్పటికీ. ఎందుకంటే మైండ్ డిస్టర్బ్ అయిందనుకో మనిషి ఆ గోల్ ఫుల్ఫిల్ చేయడు. ఎందుకంటే గోల్ మీద, డ్రీమ్ మీద ఫోకస్ ఉన్నాడో దాని గురించి ఏ విధంగా సక్సెస్ కావాలా, ఎట్లా వర్క్ చేయాలా, సో ఇలాంటి వ్యక్తులని, ఎలాంటి పర్సన్స్ని మీట్ కావాలా, సో దానికి ఏ విధంగా హార్డ్ వర్క్ చేయాలా, దాని గురించి ఆలోచన ఉంటుంది. అమ్మాయిల గురించి ఆలోచించేవాడు డ్రీమ్ కానీ గోల్ కానీ ఫుల్ఫిల్ చేయలేడు ఎప్పటికీ. ఓకే, అర్థమవుతుందా? డబ్బు సంపాదించి
పేరెంట్స్ని మంచిగా చూసుకొని వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి మంచిగా చూసుకున్న తర్వాత అప్పుడు అమ్మాయి జోలికో. అప్పటికి నా ఏజ్ అయిపోతే చేసుకోకురా బై పెళ్ళి, అవసరం లేదు. తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నట్ల ఆ ఫీలింగ్ వేరుంటుంది తెలుసా, మీకు అర్థమైతే లేదు. ఒక్కసారి మీ అమ్మాయి నువ్వు లవ్ చేసేదా పక్కకు పెట్టి మీ ఫాదర్ మదర్ ముఖం చూడు ఒకసారి, అర్థమవుతుందా? వాళ్ళ గురించి ఆలోచించాలా, అమ్మాయిల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు. సక్సెస్ అయినాక సంపాదించిన తర్వాత అది వేరుంటుంది. దాని తర్వాత నువ్వేమైనా చేసుకో, ఏం కాదు. పేరెంట్స్ యొక్క డ్రీమ్స్, పేరెంట్స్కి చాలా వేయాలని ఉంటుంది. అంటే నీ కొడుకుతోటి, అంటే కొడుకులతోటి తిరగాలని పేరెంట్స్కి ఉంటుంది, మదర్ కానీ ఫాదర్ కానీ. అంటే మంచిగా ట్రిప్కి వెళ్ళడం, మంచిగా యాత్రలకు వెళ్ళడం ఉంటుంది. అట్లా తోలుకపోవట్లా మంచిగా ఉన్నావు, ఇంకెట్లా ఏంద్ర నీ అమ్మాయి. అబ్బా, స్వచ్ఛమైన ప్రేమ తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది, నీకు ఏడ దొరకది. అర్థమవుతుందా? తల్లిదండ్రులది ఇచ్చే గుణం ఉంటుందిరా, నీ దగ్గర నుంచి లాక్కునే గుణం ఉండదు. అమ్మాయిలకి లాక్కునే గుణం ఉంటుంది, ఇచ్చే గుణం ఉండదు. అర్థమవుతుందా? అది భార్య భర్తలు అది వేరే. నేను అనేది జెన్జీ, ఈ జెన్జీ జనరేషన్, ఈ లవడలలో ఉంటుంది చూడు, దీని గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ట్రూగా ఉండే వాళ్ళ గురించి కాదు. కొందరు ఉంటారు ట్రూగా చేసుకుంటారు, కానీ వాళ్ళ టైం మొత్తం వర్క్ మీద ఉంటుంది. వాళ్ళ ఫోకస్ మొత్తం డ్రీమ్, వాళ్ళ యొక్క గోల్, దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఇద్దరు మెన్ ఉమెన్ వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారనుకో, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ యొక్క డ్రీమ్, వాళ్ళ యొక్క గోల్, దాని గురించి దానికోసం వర్క్ చేస్తారు. వీళ్ళు ఉంటుంది, లవ్ ఉంటుంది, కానీ పొద్దుదాకా మాట్లాడుకోవడం, పొద్దుదాకా చాటింగ్ చేసుకోవడం, వీడియో కాల్స్ ఇవేముండయి. సింపుల్ మాట్లాడుకుంటారు అంతే, ఎప్పుడన్నా మీట్ అవుతారు అంతే. కానీ వీళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు, ఆమె వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. అట్లా కూడా ఉన్నారు. మొత్తం ఈ జంజి లెక్క లేరు, అర్థమవుతుందా? సో అట్లా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసంటూ వాళ్ళని చూడు, పెద్ద పెద్ద కంపెనీస్ నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళ యొక్క గోల్స్ ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎప్పటికీ ఎదగాడు. ఆడవాళ్ళ వీడియో చూసుకుంటూ ఎడిక్ట్ అయిన వాళ్ళు లైఫ్లో ఎప్పటికీ ఎదగారు. ఎప్పటికీ, నేను కన్ఫర్మ్ చెప్తున్నా, ఎప్పటికీ ఎదగారు. అలా వీడియో చూసుకుంటూ కూర్చుంటే నీ టైం బొక్క, కానీ నీకేం లాభం లేదు. వాళ్ళకి లాభం, వాళ్ళకి షేర్స్, రీల్స్, లైక్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా వైరల్ అయితే వీడియోలు, వాళ్ళు ఎదుగుతారు, సంపాదిస్తారు, హ్యాపీగా ఉంటారు. మీరు బికారిగా లెక్క అయిపోతారు. అర్థమవుతుందా? మదర్ ఫాదర్ గురించి ఆలోచించరు అబ్బాయి, అమ్మాయిల కోసం గురించి కాదు. ఓకే, సో ట్రూగా ఉన్న వాళ్ళు వర్క్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఈ జెన్జీ బేకార్ జనరేషన్ ఉంది కదా, వీళ్ళు ఇట్లనే హౌలాగా లెక్క అయిపోతారు. అండ్ ఇంకొకటి, ఇప్పటికైతే అయిపోయింది. సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఫాదర్ మదర్ కోసం కష్టపడరి, హార్డ్ వర్క్ చేయరి, వాళ్ళ కోసం బతుకురి. ఓకే, వాళ్ళు మీకోసం ఉన్నారు, వాళ్ళ కోసం లేరు వాళ్ళు. సో మంచి హార్డ్ వర్క్ చేసి సంపాదించారు, వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకొని మీ టైం వేస్ట్ చేసుకోకరు. ఓకే, సో నేను చెప్పింది కరెక్ట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. ఓకే, సో అమ్మాయిల కోసం జీవితం నాశనం చేసుకోకరు, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అడిక్ట్ ఆగరి, అమ్మాయిల వీడియోకి లైక్లు కొట్టుకుంటే, కామెంట్లు కొట్టుకుంటే జీవితం సంకనాగించుకోకరి. వాళ్ళు ఎదుగుతారు, మీరు బేకర్గా లెక్క అయిపోతారు. ఈ జనరేషన్ మొత్తం బేకరీ సిస్టమ్ అయిపోయింది. సో ఓకే, ఫాదర్ మదర్ కోసం హార్డ్ వర్క్ చేయరి, వాళ్ళని చూడరు, వాళ్ళని మంచిగా చూడరు. ట్రూగా ఉండేవాళ్ళు కాదు, ఈ బేకార్ జెంజీ అట్లా అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. మదర్ ఫాదర్ కోసం హార్డ్ వర్క్ ఏరి, దాంట్లో ఒక విలువ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ అమ్మాయి కోసం ఈ అమ్మాయి కోసం కాదు. ఓకే, రైట్ మరి.